నగర నడిబొడ్డున ఉన్న 700 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన చీకీ షాపీర్ దర్గాపై మున్సిపల్ అధికారులు ప్రతాపం చూపడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. పెద్ద బజార్ అన్నా క్యాంటీన్ సమీపంలో ఉన్న ఈ దర్గాకు చెందిన ప్రహరీ గోడను సుందల్ గదిని కాలువపై ఉందన్న నెపంతో ముందస్తు సమాచారం లేకుండానే అధికారులు ధ్వంసం చేశారు. దీనిపై ముస్లిం సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ ఈ దర్గాకు 700 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. 30 ఏళ్ల క్రితం ఇక్కడ మత సామరస్యానికి నిదర్శనంగా మేమంతా కలిసి శివాలయాన్ని కూడా నిర్మించుకున్నాం. హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా ఉండే ఈ ప్రాంతంలో అధికారులు కనీసం నోటీసులు ఇవ్వకుండా చారిత్రక కట్టడాలను కూల్చివేయడం మా మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి నారాయణ కూడా సమాచారం లేకుండా మున్సిపల్ కమిషనర్ నిర్ణయం తీసుకోవడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కూల్చివేతను ఆపి చారిత్రక దర్గాను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా పరిపాలన నడుస్తూ ఉందంటే అది బుల్డోజర్ పరిపాలన, అది అబద్ధాల పరిపాలన. అబద్ధాలు అని చెప్పి అభివృద్ధి అని చేసే ఈ ఘోరమైన అబద్ధాల ప్రభుత్వం ఈరోజు నెల్లూరులో ఇష్టానుసారంగా పగలగొడుతున్నారు. నోటీసులు ఇచ్చి పగలగొడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మేము వచ్చి పగలగొడతాం అని చెప్పేసి పగలగొడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ దశాబ్దాల నుంచి ఉండే దర్గా, చింగి షాపీ దర్గా అంటాం. చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాం. ఈ దర్గా ఎన్నో దశాబ్దాల నుంచి ఉంది. అదేవిధంగా ఈ బిర్యానీ అంగడి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారని ఇది రామిరెడ్డి కాలువ కాకుండా ఏదో రోడ్ వేస్తారంట. ఓకే, కాకపోతే అసలు మంత్రి గారు దోమలపై దండయాత్ర అంటే ప్రజలపై దండయాత్ర ఏందబ్బా ఇదే? దోమలపై దండయాత్ర చేయండి మంత్రి గారు. మంత్రి నారాయణ గారికి నేను ఒకటే అడుగుతున్నా, దోమలపై దండయాత్ర చేయండి సార్. పేద ప్రజల మీద దండయాత్ర ఏంది ఇది ఎంతవరకు కరెక్టు? అట్లీస్ట్ గత మన ప్రభుత్వంలో సర్వేపల్లి కాలువ మనం వాళ్ళు కట్టినాం. అక్కడ ఉండే పేద ప్రజలు దాని మీద ఇల్లులు ఉంటే ఆ పేద ప్రజల ఇళ్ళని వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించి ఆ కాంపన్సేషన్ ఇచ్చి అప్పుడు వెకెట్ చేపించాం. అది పద్ధతి. ఇదేంది చెప్పబట్టకుండా ఒక దర్గా ఇది. ఆ దర్గాలో ఉండే కొన్ని రూమ్స్ ఉన్నాయి. అది ఎప్పుడైనా భక్తులు వస్తే నిద్ర చేసి ఒకరోజు వాళ్ళ మొక్కుబుడి తీర్చుకొని పోయే రూములు పగలగొట్టే పరిస్థితి ఇప్పుడు. దానికి ఎవరు చెప్పబడలేదు, అసలు ఎవరు చెప్పట్లే. అదేంటంటే మంత్రి గారికి అడిగితే నాకు సంబంధం లేదు, కమిషనర్ గారికి తెలుసు అంటారు. కమిషనర్ గారికి అడిగితే నాకేందబ్బా మావష్టం, మంత్రి గారి పేరు నేనేం తినాలి. అటువంటప్పుడు మంత్రి గారి మాట వినని కమిషనర్కి మీరు ఎందుకు ఇచ్చుకున్నారు? మంత్రి గారు, మంత్రి నారాయణ గారు ఎందుకు ఉంచుకున్నారు మీరు? ఈరోజు ఎంత దిగజారారంటే వీళ్ళు ఇష్టానుసారా. మొన్న శాంతినగర్లో పాపం వ్యాపారాలు చేసుకుంటానే ఉన్నారు, వచ్చి పగలగొట్టేశారు. సామాన్లు కూడా కొట్లలో ఉంది. అదే కాకుండా ఈరోజు మున్సిపాలిటీ నెల్లూరు నగర కమిషనర్ గారు ఆయనతో పాటు మంత్రి గారు ఏం చేస్తున్నారంటే ఎవరైతే టెండెంట్స్ ఉన్నాయో కార్పొరేషన్ వాళ్ళ మీద దండయాత్ర చేసి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటా ఉంటే 33% వాళ్ళ మీద ఎవ్రీ 3 ఇయర్స్కి రిన్యువల్ చేయాలంటే దాని మీద డబ్బులు ఎక్కువగా పెట్టి దండయాత్ర దాని మీద. పాపం ఆ టెండెంట్స్ కూడా ఇబ్బంది పడి పరిస్థితి. అసలు ఈయన మంత్రి గారు అమరావతిలో కూర్చొని ఎవరికో చేతి మీద ఇచ్చేసి ప్రజలని నాశనం చేస్తున్నాడు, ఉసురు పోసుకుంటున్నాడు ఈయన మంత్రి గారు. అయ్యా మంత్రి గారు, అబద్ధాల్లో చెప్పడానికి చంద్రబాబు నాయుడు నెంబర్ 1గా ఉంటే నెంబర్ 2లో మీరే ఉన్నారు. నెంబర్ 2లో మీరే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కాదు మీరు చేసేది. ఈరోజు వీళ్ళకి ఏం కాంపోజిషన్ ఇస్తారు మీరు? దర్గాలో రూములు ఉండాలి, ఆ కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టారు.
ఆ బిర్యానీ అంగడి వాళ్ళు దాని మీద జీవనం సాగించుకుంటున్నారో ఈ దర్గాలో వచ్చే వాళ్ళ భక్తులకి ఎక్కడ నిద్రపోవాలి మీరు చెప్పండి. ఏది లేకుండా చెప్పా పట్టకుండా ఆ బుల్డోజర్ తీసుకొని వచ్చి ఈ బుల్డోజర్ పాలన తీసుకొని వచ్చి నెల్లూరు మీదకు పడుతున్నారు, అబద్ధాలు చేస్తున్నారు. ఎక్కడంటే ఆడ రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు మీరు. ఇది మీ పరిస్థితి. అయ్యా కమిషనర్ గారు, మిస్టర్ కమిషనర్, యు ఆర్ నాట్ ఎ పర్మనెంట్ ఫర్ నెల్లూరు. మిస్టర్ కమిషనర్, యు ఆర్ నాట్ పర్మనెంట్ ఫర్ ద నెల్లూరు, యు ఆర్ అ టెంపరరీ పర్సన్ ఫర్ ద నెల్లూరు. ప్రజలు మేము ఈడ పర్మనెంట్గా ఉండేది, మీరు ఇష్టానుసారం మంత్రి గారు చెప్పారనేసి మీరు పగలగొట్టుకుంటా పోతే అది మంచి పద్ధతి కాదు. కమిషనర్ గారు, నేను ఒకటే చెప్తున్నా, మీరు చేయాలనుకుంటే ఫస్ట్ ప్రజల్ని ఇంటిమేట్ చేయండి, వాళ్ళకి ఫుల్ఫిల్ చేయండి, వాళ్ళకి ఏం కావాలో అదంతా చేసి దాని మీద మీరు ప్రజలపై దండయాత్ర చేయండి. అంతేగాని ఏమి చేయకుండానే వాళ్ళ కడుపులు కొట్టి ఈరోజు దండయాత్ర చేయడం మంచి పద్ధతి కాదు అయ్యా నారాయణ మంత్రి గారు అని చెప్పదలుచుకుంటున్నా. ఈ పవిత్ర రంజాన్ మాసంలో పవిత్రమైన చింగీ షాపీర్ దర్గా యొక్క ప్రాంగణంలో ఉన్న దర్గా పహరీ గోడను మరియు దర్గాకి సంబంధించిన భక్తుల యొక్క విశ్రాంతి గదిని ఏదైతే గంధ మహోత్సవం జరుగుతుందో ఆ గంధ మహోత్సవానికి సంబంధించిన గదిలో ఆ పవిత్ర గ్రంథాలు కూడా ఉన్న సమయంలో ఆ యొక్క గదిని కూడా మరియు ఏదైతే ఇక్కడ మత గురువు ఉన్నారో వారి యొక్క గదులను నిర్దాక్షిణ్యంగా మున్సిపల్ అధికారులు వచ్చి పగలగొట్టడం ఇది చాలా దుర్మార్గం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముస్లింలు అంటే చిన్న చూపుగా అయిపోయింది. మరి ఇంత చిన్న చూపుగా ముస్లింలను చూసి అంటే మీరు ముస్లింల దర్గాల్ని, మసీదులని, ఈద్గాల్ని, శ్మశానాల్ని పగలగొట్టేస్తే ఈ ముస్లింలు ఏం చేయలేరు, వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని జైల్లో వేసేదానికి మనకు చాలా సులువుగా అయిపోయింది అని మీరు దండయాత్ర చేసినట్టున్నారు. మరి ఎంత నిర్దాక్షంగా రంజాన్ నెల కూడా చూడకుండా ముస్లింలు రంజాన్లో ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి మతాల వారితో సోదరభావంగా మెలిగే ముస్లింల యొక్క మనోభావాల్ని ఈరోజు ప్రభుత్వం దెబ్బతీసింది. మనం ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు కాలువలు పూడికలు తీయాలి, కాలువలు మీరు అభివృద్ధి చేయాలి, తప్పదు. అయితే ఏదైతే ఇక్కడ దర్గాకి సంబంధించిన పెద్దలు ఉన్నారు కనీసం వారితో సంప్రదించకుండా ఈరోజు దర్గా యొక్క సంబంధించిన పహరీ గోడ గదుల్ని మీరు నిర్దాక్షిణ్యంగా పగలగొట్టడం ఇది ఎంతవరకు సమంజసం? మరి ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున వచ్చేసి రోధిస్తున్నారు. ఏదైతే పవిత్రంగా భావించే యొక్క దర్గాకి సంబంధించిన వస్తువులు గ్రంథాలని ఈరోజు ఏమైపోయాయో కూడా తెలియని పరిస్థితి. మరి ముస్లింలు ఏదైతే వాళ్ళు ఉదయం పూట సహరి చేసి నిద్రపోతుంటే ఆ సమయంలో ఎవరు లేని సమయం చూసి ఈరోజు అధికారులు ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నారాయణ గారు మీరు ఎన్నికల్లో నిలబడిన తర్వాత ఒక ముస్లిం అభ్యర్థి మీ మీద పోటీ చేస్తే ఈ నెల్లూరు ముస్లింలో ఆ ముస్లిం అభ్యర్థి కాకుండా వద్దు నారాయణ వస్తే మాకు అభివృద్ధి చేస్తారని ఇది నెల్లూరు ముస్లింకు ఓట్లు వేసి గెలిపించారు. మరి అలాంటి ముస్లింలని మీరు కించపరచడం, వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం ఇది చాలా దుర్మార్గం. కావున తక్షణమే మీరు ఈ దర్గాకి విచ్చేసి దర్గా మతగురు క్షమాపణ కోరి మరి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మీకు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మనం ఉండే ప్రాంతం చింగీ షాపీర్ సాహెబ్ రహమతుల్లా అలైహి దర్గా ప్రాంగణం. ఈ దర్గా సుమారు 700 సంవత్సరాల దర్గా ఇది. దీనికి ఒక చరిత్ర ఉంది, ఇక్కడ ఉండే ముస్లింలకు ఒక చరిత్ర ఉంది. ఈరోజు కాలువల పేరుతో దర్గాకి సంబంధించిన గంధం కలుపుతున్న గదిని కూల్చివేశారు, భక్తులు విశ్రాంతి తీసుకుంటున్న గదులను కూల్చివేశారు. మీరు అభివృద్ధి చేయాలనుకుంటే ఇక్కడ దర్గాకు సంబంధించిన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, బాబుభాయ్ గారు, ఆయనతో మాట్లాడి మీకు ఏం కావాలా అనేది మీరు ఆయన దగ్గర చెప్తే దానికి సంబంధించి మీకు అనుకూలంగా పనులు చేయడానికి మేము మీకు అనుమతి ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ మీరు చేసింది ఏంటంటే మీరు చేసింది నెల్లూరు నగర ప్రజల ముస్లిం ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు, ముస్లింలని అవమానించారు. ఈరోజు కాలువ ఎక్కడుందా? కాలువ ఎక్కడుంది? కాలువ ఏ పక్క దిక్కుంది?
కాలవ రెండు పక్కల దేవాలయానికి రెండు పక్కల కాలవ ఉంటే ఆ రోజు సందాని భాయ్తో సంప్రదించి ఆనం వివేకానంద రెడ్డితో సంప్రదించి ఇక్కడ దేవాలయం లేదు 30 సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయం కట్టుకుంటామంటే మత సామరస్యం దర్గా అనేది కూడా హిందువులు ముస్లింలు వస్తారు ఇక్కడ అందరూ కలిసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ముస్లింలకు నచ్చజెప్పి ఇక్కడ దేవాలయం కట్టడం జరిగింది. అటువంటి ముస్లింలు ఇక్కడ ఉన్నవారు ఏదైతే కాలువ దేవాలయానికి కుడిపక్క ఎడమ పక్క రెండు కాలువలు ఉంటే కాలువ యొక్క దిక్కుల్ని మార్చేసి ఈ దర్గాకి సంబంధించిన రూముల్ని పగలగొట్టవలసిన అవసరమే లేదు. ఇది కేవలం ముస్లింల మనోభావాల్ని అవమానించడం తప్ప ముస్లింలని కించపరచడం తప్ప వేరొకటి కాదు. మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాము, నారాయణ గారు మేము మిమ్మల్ని చెడ్డాన్ని చెప్పడంలే, కానీ ఇప్పుడు మా యొక్క డిమాండ్ ఒకటే, మీరు స్వయంగా వచ్చి ఈ కాలువని పరిశీలించి ఈ కొట్టిన రూములను పరిశీలించి దర్గాని పరిశీలించి ఇక్కడ మీరు న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు ఇక్కడ ఒక్క రాయి కూడా ఒక్క ఇసుక ఒక పార మట్టి కూడా ఇక్కడి నుంచి తీయటానికి వీల్లేదు. ఇక్కడ మీరు తక్షణం మీరు అమరావతిలో ఉన్న జపాన్లో ఉండిన నెల్లూరు చిలిగి షా పీర్ దర్గా కాడికి మీరు రావాలి, మాకు నచ్చజెప్పాలి, మాకు సంబంధించిన మాకు జరిగిన అవమానానికి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా దర్గా గురికి వస్తారు, ఈ విధంగా పాల్గొడతారు. అందులో మాకు రేపు నెల 17వ తేదీ గంధం కూడా ఉంది. మాకు దాంట్లో ఉండే సామాన్లు మా ఉండే ఆ రూము ఆ దర్గా గంధం తీసేది ఆ రూమ్లో నుంచి ఆ రూమ్ కూడా పగలగొట్టారు. అది ఒకటే మాకు బాధాకరం. నారాయణ సార్ చాలా వరకు మా దర్గాకి కూడా హెల్ప్ చేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే మనం చెప్తున్నాము. మాకు ఆ దర్గాని మళ్ళీ యథావిధంగా చేసేయాల్సిందిగా కోరుకుంటూ మా నారాయణ గారికి ఒకసారి మా దర్గాని వచ్చి పరిశీలించగా కోరుకుంటున్నాము.